హలో అండి. ఆసక్తికరంగా సాగే ఒక ఇటలీ జానపద కథను విందాం. ఒకసారి ఒక రైతు పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు అటుగా గుర్రం మీద వెళుతూ రైతును చూస్తాడు. రైతును పిలిచి, ఏంటోయ్, రోజుకి ఎంత సంపాదిస్తావు అని అడుగుతాడు. దానికి రైతు 4 అణాలు ప్రభు అని సమాధానం ఇస్తాడు. అయితే ఆ 4 అణాలతో ఏం చేస్తావు అని అడుగుతాడు రాజు. దానికి ఆ రైతు, ఒకటి తింటాను, రెండవది అప్పు ఇస్తాను, మూడవది అప్పు తీరుస్తాను, నాలుగవది బావిలో వేస్తాను అని అంటాడు. రాజుకు రైతు మాటలు ఆసక్తికరంగా అనిపించి దాని అర్థం ఏంటో వివరించమని అడుగుతాడు. దానికి రైతు, ఏం లేదు ప్రభు, 1 అణాతో నేను నా భార్య భోజనం చేస్తాం, రెండవ దానితో నా పిల్లలకు తిండి పెడతాను, నాకు వృద్ధాప్యం వచ్చి నేను పని చేయలేనప్పుడు వాళ్ళు నన్ను పోషిస్తారు. ఆ విధంగా నా బాకీ తీరుతుంది. ఇక 3వ అణాను నా తండ్రి కోసం ఖర్చు పెడతాను. ఇది వరకు నన్ను పోషించి పెద్ద చేసినందువల్ల ఈ విధంగా నా అప్పును తీర్చుకుంటాను. ఇక 4వ అణాను దాన ధర్మాలు చేస్తాను. వాటి నుండి ఎటువంటి ప్రతిఫలము ఆశించను. ఇది బాబు నే చెప్పిన మాటలకు అర్థం అని అంటాడు. ఈ మాటలు రాజుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అతడు రైతుతో, ఈ రోజు నుంచి నువ్వు నా ముఖాన్ని 100 సార్లు చూడకుండా ఈ సమాధానాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అలా అని నీ మీద ఒట్టు పెట్టుకో అని అంటాడు. రైతు రాజు ఆజ్ఞను తప్పకుండా పాటిస్తానని ఒట్టు పెట్టుకుంటాడు. తరువాత రాజు అంతఃపురాన్ని చేరుకుంటాడు. మరుసటి రోజు సభలో మంత్రులను, ముఖ్య అధికారులను ఉద్దేశించి, మన రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు రోజుకు 4 అణాలు సంపాదిస్తాడు. 1 అణాను తాను ఖర్చు పెట్టుకుంటాడు, రెండవది అప్పు ఇస్తాడు, 3వ నాణంతో అప్పు తీర్చుతాడు, 4వ నాణం బావిలో వేస్తాడు. దీని అర్థాన్ని ఎవరైనా వివరించగలరా అని అడుగుతాడు. మంత్రులు, ముఖ్య అధికారులు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఎవరికి దీని అర్థం తెలియలేదు. అది గమనించిన రాజు, కాస్త గడువు తీసుకునైనా సరే దీనికి సమాధానం చెప్పండి అని సభను చాలిస్తాడు. మంత్రి బాగా ఆలోచించి ముందు రోజు రాజు ఎక్కడికి వెళ్ళాడో ఆరా తీస్తాడు. అలా అతడికి రాజు ఒక రైతుతో మాట్లాడాడు అన్న విషయం తెలుస్తుంది. వెంటనే ఆ రైతు వద్దకు వెళ్లి రాజు అడిగిన ప్రశ్నను అడిగి సమాధానం చెప్పమని అడుగుతాడు. ఆ సమాధానం చెప్పాలంటే నేను అంతకుముందు రాజు ముఖాన్ని 100 సార్లు చూడాలి. కాబట్టి దాని అర్థం మీకు వివరించినందుకు నాకు విచారంగా ఉంది అని చెబుతాడు. తరువాత కాసేపు ఆలోచించి, మీకు నిజంగా ఈ సమాధానం కావాలంటే దానికి ఒక ఉపాయం ఉంది. మీరు అలా చేశారంటే నేను తప్పకుండా చెబుతాను అని మంత్రితో రహస్యంగా ఒక విషయాన్ని చెబుతాడు. మంత్రి రైతు తెలివితేటలకు నవ్వుకొని తప్పకుండా అని చెప్పి మరుసటి రోజు వచ్చి రైతు కోరిన విధంగా చేసి అతడి వద్ద సమాధానాన్ని తీసుకుని వెళతాడు. మంత్రి సంతోషంతో పరుగు పరుగున రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని చెప్పి వివరిస్తాడు. రాజు మంత్రితో, ఈ సమాధానాన్ని నువ్వు రైతు వద్ద నుండి తెలుసుకున్నావు కదూ అని అడుగుతాడు. దానికి మంత్రి మౌనం వహిస్తాడు. రాజు భటులను పంపించి రైతును పిలుచుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. భటులు వెళ్లి రైతును రాజు వద్దకు తీసుకుని వస్తారు. రాజు రైతుతో, ఇచ్చిన మాటను తప్పి సమాధానం ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. లేదు ప్రభు, నేను మీ ఆజ్ఞను తప్పలేదు. మీ ముఖం 100 సార్లు చూసిన తరువాతే నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు. నన్ను 100 సార్లు నువ్వెప్పుడు చూశావు? నన్నసలు నువ్వు కలవనేలేదే అని ఆశ్చర్యపోతాడు రాజు. అప్పుడు రైతు, ప్రభు, మంత్రి నన్ను సమాధానం ఇవ్వమని అడగటానికి వచ్చినప్పుడు నేను మంత్రితో రాజుగారి బొమ్మ ఉన్న 100 బంగారు ముద్రలు చేయించి ఇస్తే సమాధానం చెప్తానని చెప్పాను. మరుసటి రోజే మంత్రి నాకు 100 వరహాలు ఇచ్చాడు. ఇదిగో చూడండి అంటూ తన సంచిలోని రాజు ముద్ర ఉన్న 100 వరహాలను చూపిస్తాడు. రైతు తెలివితేటలకు రాజు ఎంతో మెచ్చుకుని మరొక 100 వరహాలు ఇచ్చి అతడిని పంపిస్తాడు. ఇదండి తెలివైన రైతు కథ. సరదాగా ఇంకొక చిన్న కథను చెప్పుకుందాం. నిత్యానందుడు అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు. అతడు సంచారం చేస్తూ మధ్యలో గురుకులాలకు వెళ్ళి అక్కడ పిల్లలకు ధర్మబోధన చేసి తరువాత తన సంచారాన్ని కొనసాగించేవాడు. అలా ఒకసారి నిత్యానంద స్వామి ఒక గురుకులానికి వెళతాడు.
పిల్లలకు ధర్మం గురించి ఉపదేశించి పిల్లలను ఉద్దేశించి, మీకు ధర్మం గురించి ఏదైనా అనుమానాలు ఉంటే ఒక కాగితం మీద రాసి నాకు ఇవ్వండి, నేను వాటికి సమాధానాలు చెబుతాను అని అంటాడు. అలాగేనంటూ పిల్లలందరూ కాగితాలను తీసుకుని తమ సందేహాన్ని రాసి మునీశ్వరుడికి ఇస్తారు. ఒక్కొక్క కాగితాన్ని తీసుకుని వాళ్ళ సందేహాలకు సమాధానం చెబుతూ వచ్చాడు సాధువు. వరుసగా చదువుతున్న సాధువుకు ఒక కాగితంలో పరమశుంఠ అని కనిపించింది. ఎవరో కొంటె విద్యార్థి కావాలనే ఇలా రాశాడని గ్రహించిన సాధువు అందరు విద్యార్థులు తమ సందేహాలను కాగితం మీద రాశారు. కానీ ఒక్క విద్యార్థి తన సందేహాన్ని అడగడం మర్చిపోయి తన పేరు మాత్రం రాసి ఇచ్చాడు అని అంటాడు. సాధువును ఆట పట్టించాలని చూసిన ఆ విద్యార్థి ఎత్తుకు పై ఎత్తు వేశాడు సాధువు. అంత గొప్పవాడి ముందు కుప్పిగంతులు వేయాలనుకున్న విద్యార్థి తన తప్పును తెలుసుకుని తల వంచుకుంటాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.